తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ పై దుమారం రేగుతోంది. తెలుగు కుర్రాడిని ముంబై జట్టు అవమానించిందంటూ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ముంబై జట్టు కోసం ఎన్నో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడిని అవుట్ కాకుండానే పెవిలియన్ కు పిలిపించడం దారుణమంటున్నారు. ఇలాంటి ఎపిసోడ్స్ తో తిలక్ వర్మ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. నిజానికి లక్నో సూపర్ జైంట్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో తిలక్ వర్మ ఇంపాక్ట్ ఆటగాడిగా బరిలో దిగాడు. ఒత్తిడిలో నిలకడగా ఆడేందుకు ప్రయత్నించాడు. సూర్యకుమార్ యాదవ్తో కలిసి కీలక పార్ట్నర్షిప్ ను నమోదు చేశాడు. అయితే తిలక్ వర్మ భారీ షాట్లకు ట్రై చేసినా కలిసి రాలేదు. టైమింగ్ కుదరలేదు. 23 బంతులు ఆడిన తిలక్ వర్మ 24 పరుగులు చేశాడు. 108.70 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. తిలక్ వర్మ ఇన్నింగ్స్లో 2 ఫోర్లున్నాయి. లక్నో సూపర్ జైంట్స్ బౌలర్లపై అటాక్ చేసేందుకు యువ ప్లేయర్ ఇబ్బంది పడ్డాడు. దీంతో తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ రిటైర్ అవుట్ చేయించింది. మిచెల్ శాంటన్ను క్రీజ్లోకి పంపించింది. అప్పటికి ముంబై ఇండియన్స్ గెలవాలంటే 7 బంతుల్లో 24 పరుగులు అవసరం. పాండ్యా శాంటన్ జోడీ చివరకు 11 పరుగులే సాధించింది. దీంతో 12 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోయింది. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాండ్యాను కొందరు అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం జట్టు కోసం అప్పుడప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదంటున్నారు. ఇదే అంశంపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. ముంబై ఇండియన్స్కు భారీ షాట్లు అవసరం అయినప్పుడు తిలక్ ధాటిగా ఆడలేకపోయాడన్నాడు. క్రికెట్లో ఇలాంటివి సహజమేనన్నాడు. ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అనుకున్నట్టుగా జరగవన్నాడు. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్ నిర్ణయం ఎందుకు తీసుకున్నామో అర్థం చేసుకోవాలన్నాడు. ముంబై ఇండియన్స్ ఓటమికి బ్యాటింగ్ యూనిట్తో పాటు కెప్టెన్గా తనది బాధ్యతే అన్నాడు. జట్టుగానే గెలుస్తాం, జట్టుగానే ఓడిపోతామన్నాడు. ఓడిపోయినప్పుడు నిరుత్సాహపడటం సహజమేనన్నాడు. తిలక్ వర్మ రిటైర్డ్ అవుట్పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్ధని స్పందించాడు. తాము అనుకున్న స్థాయిలో తిలక్ దూకుడుగా ఆడలేకపోయాడన్నాడు. యువ ప్లేయర్ నుంచి భారీ షాట్ల కోసం వెయిట్ చేశామన్నాడు. కానీ సరైన ఫలితం రాలేదన్నాడు. అందుకే శాంటన్ను దింపాల్సి వచ్చిందన్నాడు. వికెట్లు పడినప్పుడు తిలక్ అద్భుతంగానే బ్యాటింగ్ చేశాడన్నాడు. అయితే తిలక్ వర్మ రిటైర్ అవుట్ నిర్ణయం తనదేనన్నాడు. మ్యాచ్ మధ్యలోనే బయటికి పంపడం కరెక్ట్ కాకపోయినప్పటికీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నామన్నాడు. దీనిపై ఎక్కువగా ఆలోచించకూడదన్నాడు. జట్టు కోసమే నిర్ణయమని పాండ్యా జయవర్ధనే చెప్పినా ఫ్యాన్స్ మాత్రం బౌన్సర్లు సంధిస్తూనే ఉన్నారు.